హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వెలగపండు అనమాట. గణేష్ దగ్గర పెట్టింది. యాక్చువల్గా నేను ఇది కాయలాగా ఉంటుంది అనుకున్నా, కానీ చూస్తే మంచి స్మెల్ వచ్చింది, వెలగపండు స్మెల్. సో ఇది మాగిందని నాకు అర్థమైపోయింది. ఇంకా దాన్ని పగలగొట్టేసి చూస్తే నిజంగానే మాగింది. దాన్ని ఇంకా ఏముంది, మనం పొయ్యి వెలిగించకుండా ఈజీగా స్వీట్ చేసేసుకోవచ్చు కదా. అందుకని ఆ గుజ్జు అంతా తీసి ఒక బౌల్లో వేసుకున్నా. చూస్తున్నారు కదా, ఇట్లా స్పూన్తో తీసేసుకొని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఒక బెల్లపచ్చు తీసుకొని దాన్ని మెత్తగా పొడి చేసేసిన. ఆ పొడిని దీంట్లోకి ఈ గుజ్జులోకి వేసేసుకొని మిక్స్ చేసిన. ఫస్ట్ కొంచెం వేసుకొని చూసిన, బట్ నాకు స్వీట్ సరిపోలేదు అనిపించింది. తర్వాత మిగతా ఉన్న పొడి కూడా వేసేసి కలిపేసిన. ఇక్కడ నాకు ఒక వెలగపండుకి ఒక బెల్లం అచ్చు సరిపోయింది. గౌరమ్మచ్చు అంటారు కదా, ఆ అచ్చు అనమాట. ఇది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీ గణేష్ దగ్గర ఉన్న వెలగపండు మీరేం చేశారో కామెంట్ చేయండి.